ఖమ్మం జిల్లా కారేపల్లిలో మొదలైన ఎడతెగని ప్రయాణం ప్రేమ పరిమళాలను వెదజల్లుతూ ప్రవహిస్తోంది. లామకాన్లో కవి సంగమమై పరిమళిస్తోంది. జీవితపు అవతలి తీరాన్ని చూడడం కోసమే నేను ప్రేమపైన ఆధారపడ్డాను అంటున్న కవి యాకూబ్ కవితాగానం మీకోసం. ప్రవహించే జ్ఞాపకం సరిహద్దు రేఖ, ఎడతెగని ప్రయాణం కవితా సంపుటాలతో కవిత్వానికి సరికొత్త పరిమళాన్నద్దారు యాకూబ్. ఏ సిద్ధాంత చట్రంలో ఒదిగిపోకుండా, ఏ తాత్విక భూమికకు కట్టుపడకుండా తనదైన ఒరవడిలో కవిత చేస్తున్నారు యాకూబ్. కొత్త కళలను ఏకం చేస్తున్న కవి సంగమం తెలుగు సాహిత్యంలో సరికొత్త ప్రయోగం. ఫేస్బుక్ లాంటి సోషల్ సైట్స్ లో రాసే యువ కవులను ఒక దగ్గర చేర్చి ప్రోత్సహిస్తున్నారు కవి యాకూబ్. ఇవాల్టి గ్లోబల్ సందర్భంలో మనిషి తనను తాను ఒక ఒంటరివాడిగా భావించుకునే పరిస్థితి ఉంది. మనం చూస్తూ ఉన్న మనిషి ఎంత సమూహంలో ఉన్నాడు అని తను భావించుకుంటున్నప్పటికీ లోపల ఇప్పుడున్నటువంటి సామాజిక సందర్భంలో ఒక ఒంటరితనం తనని ఆవహించి, ఆ ఒంటరితనంలో తనను తాను ఇవాళ కొత్తగా నిర్వచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనిషి ఒకప్పటి కాలంలో ఉన్న మనిషికి, ఇప్పటి గ్లోబల్ సందర్భంలో ఉన్న మనిషికి తెలియకుండానే ఒక తేడా కనిపిస్తూ ఉన్నది. తనలో తాను ఒంటరివాడిగా మిగిలిపోయే భావనకు గురవుతున్నటువంటి మనిషి గురించి ఈ కవితలో నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. దీని శీర్షిక మిగిలుండాలి. అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళ్ళి రావడానికి ఒక చోటుండాలి, ఊరుండాలి, కనీసం ఒక మనిషి అయినా మిగిలుండాలి. అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళ్ళి రావడానికి ఒక చోటుండాలి, ఊరుండాలి, కనీసం ఒక మనిషి అయినా మిగిలుండాలి. మాటలన్నీ పగిలిపోయి, కరిగిపోయి, అర్థాలన్నీ చెదిరిపోయి, బెదిరిపోయి, భావాలన్నీ కనుమరుగైపోయినప్పుడు మాటల్ని కొత్తగా నేర్చుకునేందుకు ఒక నెల ఉండాలి. మాటలన్నీ పగిలిపోయి, కరిగిపోయి, అర్థాలన్నీ చెదిరిపోయి, బెదిరిపోయి, భావాలన్నీ కనుమరుగైపోతున్నప్పుడు మాటల్ని కొత్తగా నేర్చుకునేందుకు ఒక నెల ఉండాలి. కోర్కెలు అంతరించి దేహం ఒట్టి పుల్లైనప్పుడు, ఊహలు అరిగిపోయి మనసు ఉత్తి డొల్లైనప్పుడు, దారులన్నీ మూసుకుపోయి చిమ్మ చీకటి మాత్రమే మిగిలినప్పుడు మళ్ళీ కొత్తగా మొలిచేందుకు ఒక్క పలకరింపు చినుకైనా మిగిలుండాలి. గతంలోకి, భవిష్యత్తులోకి లోలకమై వేలాడుతున్న వర్తమానంలో లుంగీ బనీనును మోస్తున్న ఒకానొక ఆకారంలా కాక, నెలవారీ జీవితమై విసిగి వేసారిపోయే చెల్లింపుల బిల్లుల్లోంచి, అర్ధరహితంగా ముఖాల మించి జారే చిరునవ్వుల మించి, వ్యూహాల ఉత్తి సందర్భాలలోంచి నీవిప్పుడైనా ప్రవేశించగలిగే నిజమైన జీవితం ఒకటి ఉండాలి. కనీసం గూటిలోకి దూరే ముందు టపటపా కొట్టుకునే పక్షి రెక్కల ఒడుపులా, జీవితాన్ని ఒడుపుగా చేరుకునే చిన్నిపాటి నేర్పైనా తెలిసుండాలి. కనీసం గూటిలోకి దూరే ముందు టపటపా కొట్టుకునే పక్షి రెక్కల ఒడుపులా, జీవితాన్ని ఒడుపుగా చేరుకునే చిన్నిపాటి నేర్పైనా తెలిసుండాలి. పారుతున్న నీళ్లను చేతులతో కళ్ళిగొట్టి తేర్చి, దోసిళ్లతో నీళ్లను నోటికందించి దాహం తీర్చుకున్నట్లు, మిగిలిన దాహంలోంచి దేహాన్ని సేదదీర్చగలగాలి. పారుతున్న నీళ్లను చేతులతో కళ్ళిగొట్టి తేర్చి, దోసిళ్లతో నీళ్లను నోటికందించి దాహం తీర్చుకున్నట్లు, మిగిలిన దాహంలోంచి దేహాన్ని సేదదీర్చగలగాలి.
చిప్పిల్లే చిల్లుల్లోంచి పిండి విసిరేసిన మైనపు ముద్దలాంటి తేనెపట్టు మీద, చిప్పిల్లే చిల్లుల్లోంచి పిండి విసిరేసిన మైనపు ముద్దలాంటి తేనెపట్టు మీద చివరిగా విలపిస్తున్న తేనెటీగ లాంటి దేహంలోంచి అవశేషమే నిజమైన ప్రాణవంత జీవితమన్నట్లు ఎదగాలి. నీలోకి ఇమిడిపోయి రగిలిపోయి నీకులా నువ్వు మిగిలి ఉండేందుకు, నీలోకి ఇమిడిపోయి రగిలిపోయి నీకులా నువ్వు మిగిలి ఉండేందుకు ఎక్కడైనా ఒక చోటుండాలి, ఊరుండాలి, కనీసం ఒక్క మనిషైనా మిగిలి ఉండాలి, ఒక్క మనిషైనా మిగిలి ఉండాలి. ఇది కవిత సందర్భం.